చిగుళ్ల జబ్బుతో కీళ్ల నొప్పులు తలెత్తుతాయా? ఈ ప్రశ్నకు అవుననే సమాధానం చెబుతున్నారు డాక్టర్లు. ఎక్కడి చిగుళ్ళు, ఎక్కడి కీళ్లు? చిగుర్లు ఉబ్బితే కీళ్ల నొప్పి తలెత్తడమేంటి? ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజమే. రెండు వేరువేరు జబ్బులే అయినా చిగుళ్ళు, కీళ్ల మధ్య అవినాభావ సంబంధం ఉంటుందని, ఒకటి జబ్బు పడితే మరొకటి కూడా అదే దారిలో నడుస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి. చిగుళ్లను ఆరోగ్యంగా ఉంచుకుంటే కీళ్లవాతం వచ్చే స్వభావం ఉన్న జబ్బుగా మారకుండా చూసుకోవచ్చని అనుభవాలు నిరూపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో చిగుళ్ల జబ్బుతో కీళ్ల నొప్పులు, కీళ్లవాతం ఎలా మొదలవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. చిగుళ్ళ జబ్బు తరచూ చూసేదే. చిగుళ్ళు ఉబ్బటం, నొప్పి, రక్తం రావటం వంటి వాటితో చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. సాధారణంగా మనం తినే ఆహార పదార్థాల ముక్కలు దంతాల మధ్యలో చిక్కుకుపోతూ ఉంటాయి. సరిగా శుభ్రం చేసుకోకపోతే అక్కడ బ్యాక్టీరియా పెరిగి పొరలా ఏర్పడుతుంది. ఇది చిగుళ్లకు, దంతాలకు గట్టిగా అతుక్కుపోతుంది. పొగ తాగటం, పాన్, గుట్కా నమలటం వల్ల దంతాల మీద పడే మచ్చలు ప్రమాదమే. వీటిలోనూ రకరకాల బ్యాక్టీరియా చిక్కుకొని వృద్ధి చెందుతాయి. గారలోని బ్యాక్టీరియా ఆమ్లాలను, విషతుల్యాలను ఉత్పత్తి చేస్తుంది. ఇవి చిగుళ్లను దెబ్బతీసి ఇన్ఫెక్షన్కు కారణమవుతాయి. తొలి దశలో ఇన్ఫెక్షన్ చిగురుకే పరిమితమైతే వాపు, ఎరుపు, నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి. తగు చికిత్స తీసుకోకపోతే సమస్య తీవ్రమై పెరియోడాంటైటిస్ తలెత్తుతుంది. ఇందులో ఇన్ఫెక్షన్ దంతాలకు దన్నుగా నిలిచే కణజాలానికి, దవడ ఎముకకు వ్యాపిస్తుంది. చిగుళ్ల జబ్బు అక్కడికే పరిమితమని అనుకోవటానికి లేదు. చిగుళ్ల ఇన్ఫెక్షన్ అనేది గుండె జబ్బు, మధుమేహం, అల్సర్లు, కిడ్నీ జబ్బుల వంటి వాటిని ఉధృతం చేస్తున్నట్టు బయటపడింది. ఇది ఇప్పుడు కీళ్లను వదలటం లేదు. మామూలు కీళ్ల నొప్పులోనే కాదు, కీళ్లవాతం సమస్యలోనూ ఇది పాలు పంచుకుంటూ ఉండటం గమనార్హం. మన చిగుళ్ళ జబ్బు మన చిగుళ్ళకే కాకుండా ఇతర అవయవాలకు కూడా దెబ్బతీస్తుంది. ఇందులో చాలామందికి తెలియంది ఏంటంటే ఈ చిగుళ్ళ జబ్బు వల్ల మన కీళ్ళ నొప్పులు, ఆర్థరైటిస్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో చిగుళ్ళ జబ్బు మొట్టమొదటి దశలో దీని చిగుల్లో వాపు రావటం అంటే జింజివైటిస్ అని అంటాం. అలాగే సెకండ్ దశలో చిగుల్లో నుండి దాని లోపల ఉన్న ఎముక భాగాన్ని కూడా వ్యాపిస్తుంది. అలాంటప్పుడు ఆ చిగుల్లో నుండి చీము రావటం అనేది చూస్తాం. దీని రెండో దశలో దీని పెరియోడాంటైటిస్ అని అంటాం. అలాగే మన కీళ్ళ నొప్పులు అంటే జాయింట్స్, మన జాయింట్స్లో ఇన్ఫ్లమేటరీ రెస్పాన్స్ అంటే దాంట్లో వాపు రావటం, నొప్పి వస్తే కానీ ఆర్థరైటిస్ అని అంటాం. సో ఈ ఆర్థరైటిస్లో మనకు ఆస్టియో ఆర్థరైటిస్ కావచ్చు, అంటే ఏజ్ రిలేటెడ్గా, అలాగే రుమటాయిడ్ ఆర్థరైటిస్ కావచ్చు. చిగురులో జబ్బు రావడానికి పార్ఫోలోమోనస్ జింజివాలిస్ అనే ఒక బ్యాక్టీరియా వల్ల ఈ చిగురులో ఇన్ఫ్లమేషన్ అనే రెస్పాన్స్ అనేది జింజివైటిస్ రావడానికి కారణం. సో దీని యొక్క సేమ్ ఈ జింజివైటిస్ లేదంటే పెరియోడాంటైటిస్ వచ్చే ఈ బ్యాక్టీరియా ఒక డిఎన్ఏ మన కీళ్ళ నొప్పుల్లో జాయింట్స్లో కూడా మనకు కనిపిస్తుంది. సో మన బాడీలో వచ్చిన ఈ ఇమ్యూన్ రెస్పాన్స్ అనేది మనకి కీళ్ళ నొప్పులకి అంటే స్పెసిఫిక్గా ఆర్థరైటిస్కి కూడా స్పెషల్గా జాయింట్స్లో అంటే మనం చూసినట్టయితే మోకాలు నొప్పులు ఎక్కువగా చూస్తుంటాం. సో ఈ మోకాల్లో మనం చూసినట్టయితే అక్కడ ఇన్ఫ్లమేటరీ రెస్పాన్స్ రావటం వల్ల కీళ్ళ నొప్పులు రావటం, జాయింట్ పెయిన్స్ రావటం, ఆర్థరైటిస్ పెరిగిపోవటం, అగ్రవేట్ అయ్యే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. చిగుళ్ళ జబ్బు, కీళ్ల నొప్పులు రెండూ వాపు ప్రక్రియతో ముడిపడినవే. వీటిలో శరీర రోగ నిరోధక వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తుంది. చిగుళ్ల జబ్బుకు కారణమయ్యే పి జింజివలిస్ బ్యాక్టీరియాతో ప్రేరేపితమైన వాపు ప్రక్రియ కీళ్ల మీద ప్రభావం చూపుతున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. ఇవి రెండు ఒకే రకం రోగ నిరోధక ప్రతిస్పందన మార్గాలను కలిగి ఉండటం విచిత్రం. ముఖ్యంగా వాపును ప్రేరేపించే సైటోకైన్లు చిగుళ్లనే కాకుండా కీళ్లలోని కణజాలాన్ని దెబ్బతీస్తాయి. కీళ్లవాతం, కీళ్ల నొప్పులు ఉధృతం కావటంలో దీర్ఘకాల చిగుళ్ల జబ్బు పాలు పంచుకుంటున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. కీళ్లవాతం గల వారికి చిగుళ్ల జబ్బు వచ్చే అవకాశం 2 రెట్లు ఎక్కువని ఒక అధ్యయనం చెబుతోంది.
తీవ్ర చిగుళ్ల జబ్బు మూలంగా కీళ్లవాతము ఉధృతమవుతూ ఉండటం గమనార్హం. ఇది ఒక్కటే కాకుండా మనకి పార్ఫైలోమోనస్ జింజివాలిస్ అనే బ్యాక్టీరియా ఒక ఎంజైమ్ ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఈ ఎంజైమ్ ఏంటంటే మన కీళ్ళ నొప్పులకి దారితీస్తుంది అనేది కూడా మనకి పరిశోధనలో తెలుస్తున్నది. సో దీంతో మనకిప్పుడు ఈ పరిశోధనలు ఏంటంటే దీనివల్ల 100% మనకు చిగుర్ల దానివల్లే తెలుస్తుందా లేదంటే ఇలా లేని వాళ్ళకు కూడా ఉందా అని కూడా మనం కంపేర్ చేసి చూసాం. ఈ పరిశోధనలో ఏంటంటే చిగుర్ల జబ్బు చికిత్స చేసుకున్న వాళ్ళు అలాగే చిగుర్ల జబ్బు ఉండి దాన్ని అలాగే నిర్లక్ష్యం చేసిన వాళ్ళిద్దరిని మనం కంపేర్ చేసి చూసినట్టయితే చిగుర్ల జబ్బు ఉన్నవాళ్ళు అంటే ట్రీట్మెంట్ చేసుకునే వాళ్ళు ఈ ఇన్ఫ్లమేటరీ రెస్పాన్స్ ఎక్కువగా ఉంది. అంటే ఈ కీళ్ళ నొప్పులు స్పెషల్గా రిమటైడ్ ఆర్థరైటిస్ అనేది పెరిగిపోయే అవకాశం ఉందనేది మనకు తెలుస్తుంది. సో దీంతో ఏంటంటే ఆల్మోస్ట్ జర్నల్ ఆఫ్ రిమటైడ్ ఆర్థరైటిస్లో అలాగే జర్నల్ ఆఫ్ పెరిడాంటైటిస్ విచ్ ఈజ్ డెంటల్ జర్నల్ అలాగే ఆర్థోడాంటిక్ జర్నల్లో కొన్ని పబ్లిష్ అయిన చాలా ఆర్టికల్స్ రీసెర్చ్తో మనకి ఏంటంటే తెలుస్తుంది ఏంటంటే ఈ ఇన్ఫ్లమేటరీ రెస్పాన్స్ సిమిలర్గా ఉంది అండ్ చిగుళ్ళ జబ్బుకి అండ్ ఈ కీళ్ళ నొప్పులకి క్లోజ్ రిలేషన్ ఉంది అని. కీళ్లవాతం కీళ్లలో మొదలు కావటం లేదని, శరీరంలోని ఇతర భాగాల్లో పుట్టుకొచ్చే ఆటో యాంటీబాడీలు దీనికి బీజం వేస్తున్నాయని పరిశోధనల్లో తేలింది. నోట్లోని బ్యాక్టీరియా కూడా ఇలాంటి ఆటో యాంటీబాడీలకు కారణమవుతుంది. పి జింజివలిస్ అనే బ్యాక్టీరియాలో ఉండే పి ప్యాడ్ అనే ఎంజైమ్ ఒంట్లోని ప్రోటీన్లను మార్చేస్తుంది. అప్పుడు శరీరం వాటిని శత్రువులుగా భావించి వాటి మీద దాడి చేయటానికి యాంటీబాడీలను సృష్టిస్తుంది. ఇవి కీళ్ల మీదుండే ప్రోటీన్ల మీద దాడి చేసే క్రమంలో కీళ్లను దెబ్బతీస్తాయి. ఇతర రకాల కీళ్ల నొప్పులు గలవారి కీళ్లలోని ద్రవంలోనూ నోట్లోని బ్యాక్టీరియా ఉంటున్నట్టు తేలటమే దీనికి నిదర్శనం. ఇది దెబ్బతిన్న చిగురు కణజాలం నుంచి రక్తంలోకి ప్రవేశించి కీళ్లకు చేరుకుంటోందని నిపుణులు భావిస్తున్నారు. సో చిగుళ్ళ జబ్బు ఎందుకు వస్తుంది అంటే మనకి చిగురులో మనం అంటే ఒకవేళ సరైన పద్ధతిలో బ్రష్ చేసుకోకుండా తినే ఆహార పదార్థాలు అలాగే నిలువుగా ఉండి మనం క్లీన్ చేసుకోకుండా అలాగే ఉన్నట్టయితే కొంతకాలానికి అవి కుళ్ళి కొన్ని రసాయనాలు ఉత్పత్తి చేస్తాయి. అలాంటప్పుడు ఈ రసాయనాలు మన చిగుళ్ళను దెబ్బతీస్తాయి. ఇందులో కొన్ని స్పెసిఫిక్ బ్యాక్టీరియా ఉన్నాయి. ఇవి ఏంటంటే మనం సరిగ్గా నోటి పరిశుభ్రత మెయింటైన్ చేయకుండా తినే ఆహారం ఇరుక్కున్నా అని కూడా ఇవి ఎక్కువగా ప్రొడ్యూస్ అయ్యే అవకాశం ఉంటుంది. సో మొట్టమొదటి లక్షణం మనకు కనిపించేది చిగుళ్ళ జబ్బులో ఏంటంటే ఈ నోటి దుర్వాసన అనేది మనం చూస్తూ ఉంటాం. సెకండ్ స్టేజ్లో ఉన్నట్టయితే అంటే మొదటి దశలో చిగుళ్ళను మార్జినల్ జింజివైటిస్ అంటాం. రెండో దశలో ఏంటంటే చిగుళ్ళ లోపల భాగం కూడా వ్యాపించి ఇన్ఫెక్షను ఎముక భాగాన్ని కూడా వ్యాపించే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు పెరియోడాంటైటిస్ అని అంటాం. అంటే చిగుళ్ళు కిందికి జారటం లేదంటే ఎముక భాగం కరిగిపోవటం ఇలాంటివి చూస్తూ ఉంటాం. అలాంటప్పుడు మనము ఈ జస్ట్ మామూలు క్లీనింగే కాకుండా దాంతోపాటు లేజర్ చికిత్స చేసి కూడా మనం చికిత్స చేస్తాం. సో నార్మల్గా చిగుళ్ళ జబ్బు ఉన్నప్పుడు మనం చిగుళ్ళని స్పెసిఫిక్ విధంగా మనం ట్రీట్మెంట్స్ చేస్తాం. డెంటల్ లేజర్స్ వాడుతూ లేదంటే కొన్ని శస్త్రచికిత్స కొన్ని సివియర్ కేసెస్లో శస్త్రచికిత్స చేసేసి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాం. ఈ చిగుళ్ళ జబ్బుతో పాటు ఆ పేషెంట్కి ఆల్రెడీ ఆటో ఇమ్యూన్ రెస్పాన్స్ లేదంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ లేదంటే ఆర్థరైటిస్ కీళ్ళ నొప్పులు ఉన్నాయని మనకు తెలిసిన వాళ్ళలో మనం ఇంకా స్పెసిఫిక్గా కొద్దిగా అగ్రెసివ్గా ట్రీట్మెంట్ చేస్తాం. అగ్రెసివ్గా అంటే మెయింటెనెన్స్ ఫేస్లో వాళ్ళని రెగ్యులర్గా మనం చూసుకోవటం, బ్రషింగ్తో పాటు కొన్ని స్పెసిఫిక్ మెడిసిన్స్ అంటే యాంటీబయాటిక్స్ ఈ స్పెసిఫిక్ మనం ఎలాంటి బ్యాక్టీరియా ఉంది అని మనం వాటిని గుర్తించి వాటికి తగ్గట్టుగా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ తగ్గించడానికి వాటికి స్పెసిఫిక్ యాంటీబయాటిక్స్ వాడటం అనేది చేస్తూ ఉంటాం. సో ఈ ప్రొఫిలాక్టిక్ ట్రీట్మెంట్ అంటే ప్రతి 6 నెలలకో సంవత్సరానికి కంపల్సరీ క్లీనింగ్ అనేది చాలా ముఖ్యం, స్పెసిఫిక్గా ఈ కీళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి. ఇందులో ఏంటంటే మనము చిన్న ఎక్కడన్నా మనకి ఈ చిగుళ్ళ జబ్బులో మనకి కొద్దిగా కూడా మనకు వాపు కానీ రెడ్నెస్ అంటే ఎర్రతనం కానీ చిగుళ్ళలో రెడ్గా కనిపించడం కానీ లేదంటే చిగుళ్ళ నుండి రక్తం కారటం బ్రష్ చేసుకున్నప్పుడు అలా మనం గుర్తించినట్టయితే ఆ స్పెసిఫిక్ ఏరియాస్ని ఐడెంటిఫై చేసి వాటికి చికిత్స చేయడం అనేది చేస్తూ ఉంటాం. ఇందులో మనకి ఆటో ఇమ్యూన్ రెస్పాన్స్ ఉంది కాబట్టి
మనము స్పెసిఫిక్గా రిమటైడ్ ఆర్థరైటిస్ ఉన్నట్టయితే, రిమటైడ్ ఫ్యాక్టర్ పాజిటివ్గా ఉన్నట్టయితే రిమటాలజిస్ట్తో కూడా కన్సల్ట్ చేసి కొన్ని స్పెసిఫిక్ డ్రగ్స్ని ప్రిస్క్రైబ్ చేస్తాం ఇలాంటి వాళ్ళకి. దీంతోపాటు మనం ప్రతి 6 నెలలకి క్లీనింగు, బ్రషింగ్ టెక్నిక్స్ కరెక్ట్గా వాడటం, ఎవ్రీ 2 to 3 years లేజర్ చికిత్స వాడటం, అంటే చిగురు లోపల ఉన్న ఇన్ఫెక్షన్ని మనం తొలగించడం. ఏ విధంగా అయినా కానీ కూడా మన చిగుల్లో వాపు రాకుండా, ఈ బ్యాక్టీరియా రాకుండా మనం చూసుకోవడం అనేది చాలా ముఖ్యం. చిగుళ్ల జబ్బును నివారించుకుంటే కీళ్లవాతం రాకుండా చూసుకోవచ్చు. అనుభవాలు ఇది సాధ్యమనే చెబుతున్నాయి. కీళ్లవాతాన్ని సూచించే రొమటాయిడ్ ఫ్యాక్టర్ RF ఉన్న అందరికీ జబ్బుగా మారాలనేమీ లేదు. సాధారణంగా RF 7, 8 దాటితే కీళ్లవాతం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కానీ చిగుళ్ళు, దంతాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే కీళ్లవాతం రాకుండా చూసుకోవచ్చు. వయసుతో పాటు వచ్చే కీళ్ల నొప్పులను నివారించుకోవచ్చు. అందువల్ల తరచూ దంతవైద్యుడిని సంప్రదించి పరీక్షించుకోవాలి. చిగుళ్ల జబ్బును త్వరగా గుర్తిస్తే చికిత్స తేలికవుతుంది. రాత్రి పడుకునే ముందు, ఉదయం నిద్రలేచాక రోజుకు 2 సార్లు బ్రష్తో పళ్లను తోముకోవాలి. రాత్రిపూట సన్నటి దారంతో పళ్ల మధ్య చిక్కుకున్న ఆహారాన్ని శుభ్రం చేసుకోవాలి. ప్రతి 6 నెలలకో, ఏడాదికో నిపుణులతో దంతాలను శుభ్రం చేయించుకోవాలి. పళ్ళు తోముకుంటున్నప్పుడు రక్తం వస్తుంటే నిర్లక్ష్యం చేయరాదు. నొప్పి, ఉబ్బు కనిపిస్తే వెంటనే డాక్టర్ను సంప్రదించాలి.